అగ్రరాజ్యం అమెరికాలో ఆర్థిక కల్లోలం మొదలైంది. రెండోసారి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన డొనాల్డ్ ట్రంప్ కుదురుకోకముందే అగ్రరాజ్యం ఆర్థిక వెన్నెముక రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతోంది. ఒకప్పుడు ఇళ్ల కోసం క్యూ కట్టిన జనం ఇప్పుడు కొనే శక్తి లేక ముఖం చాటేస్తున్నారు. 2020 నుంచి 2022 మధ్య అమెరికా ఇళ్ల మార్కెట్ ఊహించని వృద్ధిని చూసింది. తక్కువ వడ్డీ రేట్లతో మయామి, టెక్సాస్ వంటి ప్రాంతాల్లో ధరలు 40 నుంచి 100% వరకు పెరిగాయి. కానీ ఇప్పుడు ఆ రియల్ బుడగ పేలిపోయే స్థితికి చేరింది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసే పేరుతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 5.5% పెంచడం సామాన్యుడి నడ్డి విరిచింది. దీనివల్ల 30 ఏళ్ల మార్టిగేజ్ వడ్డీ రేట్లు 7.5% చేరడంతో నెలవారీ ఈఎంఐలు భారమై మధ్యతరగతి ప్రజలు ఇళ్లకు దూరమవుతున్నారు. టెక్సాస్, ఫీనిక్స్ వంటి నగరాల్లో ఇళ్ల డిమాండ్ ఏకంగా 40% పడిపోయాయి. ప్రస్తుతం అమెరికా మార్కెట్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. దాదాపు 6.2 లక్షల ఇళ్లు కొనుగోలుదారులు లేక బోర్డులు వేలాడుతున్నాయి. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత ఇంత భారీ స్థాయిలో ఇన్వెంటరీ పేరుకుపోవడం ఇదే మొదటిసారి. గతంలో 3 నెలల సరఫరా ఉండే మార్కెట్ ఇప్పుడు 9 నెలలకు చేరుకుంది. అంటే ఇళ్లు సిద్ధంగా ఉన్నాయి కానీ ప్రజల వద్ద కొనే స్తోమత లేదు. దీనికి తోడు లాక్-ఇన్ ఎఫెక్ట్ కారణంగా పాత యజమానులు ఇళ్లు అమ్మడం లేదు. కొత్తవారు వడ్డీ భారం భరించలేక కొనడం లేదు. ఈ ప్రతిష్టంభనతో రియల్ ఎస్టేట్ ఏజెంట్ల ఆదాయం కూడా భారీగా పడిపోయింది. ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తానన్న ట్రంప్ ఇప్పుడు అంతర్జాతీయ వాణిజ్య యుద్ధాలతో ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇతర దేశాలపై విధిస్తున్న సుంకాల వల్ల నిర్మాణ వ్యయం పెరిగి ఇళ్ల ధరలు తగ్గడం లేదు. 2026 చివరి నాటికి ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే తప్ప ఈ రంగం కోలుకోవడం అసాధ్యమని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఇళ్ల ధరలు అమాంతం పడిపోతే అది బ్యాంకింగ్ రంగాన్ని కుప్పకూల్చి మరో భారీ ఆర్థిక మాంద్యానికి దారితీసే ప్రమాదం ఉంది. అమెరికా రియల్ ఎస్టేట్ సెగ ప్రపంచ దేశాలను వణికించేలా కనిపిస్తోంది.